తెలంగాణ రాష్ట్రంలోని జలాశయాలలో తేలియాడే సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాలని గురువారం నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించినట్లుగా ఇవాళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది ఈ రాష్ట్రంలోని మత్స్యకారులకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రయత్నాలు చేసి ఆలోచన చేసి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నారు. లోయర్ మానేరు డ్యామ్ కరీంనగర్లో ఇట్లాంటి సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను రిజర్వాయర్లో పెట్టాలని ఆలోచించినప్పుడు తెలంగాణ ఫిషరీస్ సొసైటీ తరఫున మేమంతా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి విన్నవించుకున్నప్పుడు మా విజ్ఞాపనను మన్నించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పునరాలోచిస్తామని చెప్పి ఆ ప్రతిపాదనలని పెండింగ్లో పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వము మళ్ళీ ఆ ప్రతిపాదనలన్నీ తెర మీద తీసుకురావడం అనేది రాష్ట్రంలోని మత్స్యకారులందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది. సాంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించడానికి తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యతిరేకం కాదు. కానీ ఆ కారణంగా సమాజంలో బలహీనమైన సామాజిక వర్గాలకు ఉపాధి అవకాశాలు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం నెలకొలవద్దు. మత్స్యకారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం వల్ల. జలాశయ నీటి వనరులలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పడం వల్ల చేపలు పట్టుకోవడానికి మత్స్యకారులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నీళ్ళ మీద తేలియాడేటువంటి ప్లేట్లను ఎకరాల కొద్దీ విస్తీర్ణంలో చాలా వరకు దాన్ని అమరుస్తారు. కాబట్టి ఆ కారణంగా అందులోకి మత్స్యకారులను అడ్డుకుంటారు, రానివ్వరు. కోట్లాది రూపాయల పెట్టుబడితో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి ఇక్కడ మత్స్యకారులు, సాంప్రదాయ మత్స్యకారులు ఎవరైతే జీవనోపాధి కోసం రిజర్వాయర్లలో చేపలు పడుతున్నారో వాళ్ళని అనుమతించరు, ఆటంకాలు కల్పిస్తారు. కాబట్టి ఈ ప్రమాదాలు ఉన్నాయి. అందుకని లక్షలాది మంది ఇవాళ దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్న 130 నీటి వనరులలో రిజర్వాయర్లలో దాదాపు 2 లక్షల మంది మత్స్యకారులు తమ జీవనోపాధి కోసం ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మత్స్య సంపద మీద, చేపల వేయటం మీద. జీవనోపాధికి వాళ్ళ ఉపాధి వనరులకి ఆటంకాలు కలుగుతాయి, ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, ఈ ప్రతిపాదనల మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా మేము వినతి పత్రాలు సమర్పించదలుచుకున్నాము. ఒకవేళ ఈ ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం కనుక మొండిగా ముందుకు వెళ్తే కనుక మేము తప్పనిసరిగా దీన్ని ప్రతిఘటించడానికి తెలంగాణ ఫిషరీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు అన్ని జిల్లాలలో కూడా, రిజర్వాయర్లలో కూడా మత్స్యకారుల యొక్క సహకారంతో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి తప్పనిసరిగా చెప్పాల్సి వస్తున్నది. కాబట్టి దయచేసి మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని లక్షలాది మంది మత్స్యకారుల ఉపాధి అవకాశాలని దెబ్బతీసేటువంటి ఈ సోలార్ ఉత్పత్తి కేంద్రాలను, రిజర్వాయర్లలో తేలియాడే సోలార్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను విరమించుకోవాలని చెప్పి మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.